మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్లు ఉన్నాయి కదా, ఆ రోడ్లే కొంచెం మిగతా అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, మిగతా పనులు అన్నీ బాగానే ఉన్నాయి, రోడ్లు ఒకటే వేయలేదు. అయినా మనకి నాకు తెలిసి అయితే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే విజయవాడ ఉంటుంది, రాజధాని బెటర్ అనుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే అమరావతి కరెక్ట్ అన్నిటికీ, రాజధాని పర్ఫెక్ట్ అయింది అమరావతి ఒకటే. అది మాత్రం మూడు రాజధానులు అనేది నాకు కొద్దిగా మూడు రాజధానులు అనేది పనితీరు బాగా, రోడ్లు బాగా, పింఛన్లు సరిగ్గా ఇస్తలా, మనకి ఆరోగ్యం వాలంటీర్ మన ఇంట్లో మాట అట్లా మనం వెళ్ళి పెడితేనే రావట్లా సరిగ్గా చేయాల అయితే వాలంటీర్లు నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇంకా ఏమున్నాయి కష్టాలు? కష్టాలని రోడ్లు అస్సలు బాగా, ఒక రోడ్డుకి వెళ్ళాలని బాగుంటుంది అసలు. రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా ఘోరం రోడ్లు. ఇంకేమున్నాయి? ఏముంటే దాన్ని రేట్లు పెంచాడు, రేట్లు ప్రతిదీ పెంచాడు, పేదోడు బతకలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎట్లుంది రాష్ట్రంలో? పర్లేదండి, బాగానే ఉంది. జగన్ గారిది అయితే బాగానే ఉంది, పర్లేదు. అంటే కొన్ని ఆటుపోట్లు ఉన్నాయి, కానీ ప్రజెంట్ అయితే ఈ నవరత్నాలు అవన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్లు ఉన్నాయి కదా, ఆ రోడ్లే కొంచెం ఉన్నాయి, మిగతా అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, మిగతా పనులు అన్నీ బాగానే ఉన్నాయి, రోడ్లు ఒకటే వేయలేదు. అవి ఏంటంటే అవి కొద్దిగా రోడ్డు ఇష్యూస్ లేకపోతే ఇంకా ఆయన 100కి 100 మార్క్స్ ఉన్నట్టే. అన్న ఇప్పుడు మా కర్ణాటక ఫ్రెండ్ ఏమో మాకు బెంగళూరు ఉందిరా అంటున్నాడు, తమిళనాడు ఫ్రెండ్ ఏమో చెన్నై ఉందిరా అంటున్నాడు, తెలంగాణ వాళ్ళు ఏమో మాకు హైదరాబాద్ ఉందిరా అంటారు. ఒక్క ఆంధ్ర వాడి అని చెప్పలేకపోతున్నాడు, దీనికి ఏమంటారు? అయినా మనకి నాకు తెలిసి అయితే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే విజయవాడ ఉంటుంది, రాజధాని బెటర్ అనుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే అమరావతి కరెక్ట్ అన్నిటికీ, రాజధాని పర్ఫెక్ట్ అయింది అమరావతి ఒకటే. అది మాత్రం మూడు రాజధానులు అనేది నాకు కొద్దిగా మూడు రాజధానులు అనేది కరెక్ట్ కాదు కదా. అంటే మూడు రాజధానుల వల్ల రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది అని వీళ్ళ ఐడియా. అది డెవలప్ అయ్యిద్దంటే అది మనం కన్ఫర్మ్ చెప్పలేం కదా. అంటే ఇప్పుడు నీకు మూడు రాజధానులు అనేది ఒకేసారి డెవలప్ అవ్వగా, రాజధాని అనేది ఇప్పుడు హైదరాబాద్ ఉంది తెలంగాణ వాళ్ళకి, వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఏంటి చెప్పుకోవడానికి, మాకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, క్యాపిటల్ సిటీ ఉంది. మనకు కూడా ఒక సపరేట్గా ఏపీకి ఉందంటే మనం పర్ఫెక్ట్గా మనది ఇది అని చెప్పుకోవచ్చు మనం. అది ఏమైనా ముందు నుంచి ఇటే ఉంది కాబట్టి మనం దగ్గరలో ఉన్న విజయవాడ ఈ డెవలప్ అయితే సిటీ అమరావతి అయితే బాగుంటుంది, బాగానే ఉంటుంది అమరావతి అయితే నా ఆలోచనలో అయితే. ఇప్పుడు గుడివాడ అంటే కొడాలి నాన్న అంటే గుడివాడ నాన్నగారికి ఎవరేది ఇది లేదు. నాన్నగారు అంత పవర్ఫుల్ లీడర్ లేడా? నాన్నగారిని ఎదిరించేంత లీడరా? అంటే లీడర్ లేడని కదండి, ఆయన ఇది వేరు. అంటే గుడివాడ నేను దగ్గర నుంచి ఆయన్ని ఎప్పుడు నేను 2004 నుంచి వస్తున్నాను. ఆయన ఇది కానీ జనాల్లో కలవటం కానీ మొత్తం అంతా ఆయన ఇచ్చేసుకున్న మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. బయట అంతా బూతుల మంత్రి అంటారు, ఇంటర్నేషనల్ అది వేరే, అది రాజకీయాలు లేదు, అది మనం మాట్లాడకూడదు, ఆయన పర్సనల్ అది. అంటే జనాలు అంటే నానియే జనాలు కూడా బయట పోతా అంటే గుడివాడ అని చెప్తే ఓ ఆ బూతుల మంత్రి దగ్గరనా మీరు అవి అంటారు, గుడివాడ వాళ్ళందరూ అట్లే ఉంటారా అని చెప్పి అనేస్తున్నారు. అలా ఏం ఉండరు అన్న. ఆయన రాజకీయ పరంగా వాళ్ళ ఇష్యూస్ అది వాళ్ళ పర్సనల్. అది ఇప్పుడు రాజకీయాలు అనగా వాళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళు తిట్టుకుంటారు. అది గుడివాడలో అయితే ఆయన ప్రజెంట్ అయితే ఆయనే. అది మరి నెక్స్ట్ ఎమ్మెల్యే కొడాలి నాన్ననే ఇక్కడ ఆయనే వస్తారు. మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ గారి ఆయనే వస్తారు, జగన్ గారే వస్తారు మళ్ళీ. అంటే ఆయన వస్తేనే ప్రజలు 25 రాకపోయినా టఫ్ ఫైట్ ఉన్నా మళ్ళీ ఆయనే వస్తారు. ఈరోజు యువగలం 100వ రోజు, యువగలం నారా లోకేష్ గారి పాదయాత్ర 100వ రోజు. అవును. దానిపైన మీ స్పందన ఏమి? ఆయన బాగానే ఇచ్చేస్తున్నారన్న. ఆయన కూడా మాకేంటంటే ఆయనది కూడా ఒకసారి రావాలని. అంటే ఆయన కూడా లోకేష్ గారు కూడా ఒకసారి మంత్రి అయ్యాను అనుకో, ఆయన ఎలా చేస్తారనేది ఆయన జనాలు కూడా అర్థమైంది కదా. ఆయన కూడా ఒకసారి మంత్రి అయితే అది ఈయనది ఎలా అనేది ఒకసారి క్లారిటీ ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? పనితీరు బాగాలేదా? ఏమి? రోడ్లు బాగా, ఇంకా పింఛన్లు సరిగ్గా ఇస్తలా, మనకి ఆరోగ్యం వాలంటీర్లు ఇలా వాలంటీర్ మన ఇంట్లో మాట ఏం వాలంటీర్లు నిండడం లేదా? ఇంట్లో ఏం ప్రజల కోసమే అది వాళ్ళు ఉండేది, మనం వెళ్ళి పెడితేనే రావట్లా సరిగ్గా. వాళ్ళ పై అధికారికి ఏమైనా కంప్లైంట్ చేయాల. అయితే వాలంటీర్లు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇంకా ఏమున్నాయి కష్టాలని? రోడ్లు అస్సలు బాగా, ఒక రోడ్డుకి వెళ్ళాలని బాగుంటుంది అసలు. రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా ఘోరం రోడ్లు. ఇంకేమున్నాయి? ఏముంటే దాన్ని రేట్లు పెంచాడు, రేట్లు ప్రతిదీ పెంచాడు, పేదోడు బతకలేడు, ఉన్నోడే బతుకుతాడు, ప్లేనోడు బతకలేడు అసలు. ఇంకేముంది? ఇప్పుడు ఈ కష్టాలన్నిటికీ కారణం ఎవరంటావు?
ఎవరంటే మోడీ. మోడీనా? మోడీ మరి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రం బాగా చేసినా ఆడు పెంచేస్తున్నాడు కదా ప్రతిదీ, ట్యాక్స్లని. రాష్ట్ర హస్తం ఏమి ఉండదా? రాష్ట్ర హస్తం పోరాడలేడు కదా, ఎవరు? ప్రధానితో పోరాడలేడు కదా ఎవరు ముఖ్యమంత్రి. పోరాడినారా? పోరాడతలా అదే పోరాడడం లేదు, తన మాట చల్లట్లా. మరి ఎట్లా అంటారు దీనికి పరిష్కారమా? పరిష్కారం జగన్ ఆలోచించుకోవాల్సింది. మార్పు కావాలంటారా? మార్పు రావాలి, కాకపోతే జగనే వస్తాడు. ఈసారి మాత్రం జగనే వస్తాడు కంపల్సరీ. ప్రజలకి మంచి చేసేది ఎవరంటారు? జగనన్న, చంద్రన్న, పవన్ అన్న, ఎవరు? పవన్ మనకు తెలియదు కానీ, పవన్ అంత ఇది లేదు కానీ చంద్రబాబు బాగా చేశాడు. ఏమేమేం చేసినాడు? అన్నీ చేశాడు బాగానే. హాస్పిటల్స్ అని, రోగులని హాస్పిటల్లో వెళ్ళి మాట్లాడినా గబక్ మనకి పని చేస్తాం. ఇప్పుడు ఎవరు చేస్తా సరిగ్గా. ఇప్పుడు ఈయన కూడా ఎంతో ఆరోగ్యశ్రీ ఇవన్నీ చేసినాడు కదా, అక్కడ చేయాలి కదా, డాక్టర్లు వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు చేయట్లా. అదే చంద్రన్న టైంలో అయితే బాగా చేసినారు. దడిసేవాళ్ళు అది పట్టించుకుంటలా. ఆయన పట్టించుకోలేడు కదా, ఇప్పుడు వచ్చేవాళ్ళు పట్టించుకుంటలా. అంటే ఆయనకైతే అనుభవం ఉంది కాబట్టి ఆయన చేయగలరు. దడిసేవాళ్ళు ప్రతిదానికి దడిసేవాళ్ళు. రోడ్లు కూడా బాగుండేవి, ప్రతిదీ రోడ్డుకి బాగా చేసేవాడు. ఇప్పుడైతే కొంచెం పోరాడేవాడు. రోడ్లు అంత పెరల ఏది. ఇప్పుడు ఒక్కొక్క షాల్తీకి 30 రూపాయలు పెంచేశాడు. అబ్బా, దారానికి 30 రూపాయలు. వాళ్ళు 10 రూపాయలు పెంచితే వీళ్ళు 30 రూపాయలు పెంచారు. ఇప్పుడు గుడివాడ అంటే కొడాలి నాన్న, అది చెప్పలేం. అది కొడాలి నానే వస్తాడని నమ్మకం లేదు ఈసారి. ఏమట్లా? ఏమట్లా 4 సార్లు అయినాడు కదా. ఏం చేశాడు? ఏమి చేయలే. గుడివాడికి ఏం చేయలేదా? ఇల్లులు పంచినాడు అంటారు. ఏది ఇల్లు పంచడం అంటే జగన్ ఈయన పంచలేదు కదా. ఈయనైతే పోరాడి తెచ్చినాడు కదా. ఏం పోరాడాడు? ఇల్లు, ఇల్లా రోడ్లు ఏమీ లేదు. బ్రిడ్జ్ కట్టినాడు. బ్రిడ్జ్ ఇప్పుడు అవుతుంది అది. ఇప్పుడు దాకా ఇసుక లేదు, పాడు లేదు, పనులు లేవు, పాడు లేవు, ఏమీ లేవు అక్కడ. అయితే నెక్స్ట్ టైం లేరు. నెక్స్ట్ టైం అయితే గుడివాడలో డౌటేనా? డౌటే అంటే వీళ్ళు తెలుగుదేశం కట్టుకుంటే డౌటే. వీళ్ళు కరెక్ట్గా ఉండరు ఇక్కడ. నలుగురు ఏకమయ్యి క్యాస్ట్ బిల్డింగ్ చూపిస్తారు. ఓ ఇక్కడ కుల రాజకీయం. అది రాజకీయ కులం ఇక్కడ. కుల రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు కొడాలి నానన్న బూతుల మంత్రి అని బయట టాక్ వస్తుంది. బూతులే వాడతాడు. అది ఏమి అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చేది? అది ఇంట్రెస్ట్, ఆయనకి ఇంట్రెస్ట్. ఆళ్ళు ఒకటే, కాకపోతే పైకి చూపిస్తారు ఊరిని జనాలకి. ఈ గుడివాడ ప్రజలకు కొంచెం ఇబ్బంది కదా ఇట్లా మాట్లాడుతా అంటే. ఈ నాయకుడు ఇట్లా మాట్లాడుతా అంటే గుడివాడ ప్రజలకు ఇబ్బంది ఉంది. మన పని మనం చేసుకుంటాం, మన డబ్బులు మనకు. బయట పోతే ఓకే మీరు ఆ మంత్రి కింద ఉన్నారా, ఆ బూతుల మంత్రి కాడ ఉన్నారా అంటారు కదా. అది మనం చేయలేము కదా. నలుగురు ఏకమైతే చేస్తారు, ఎవరినో వస్తాడు. ఒక్కడు మన వల్ల, మీ వల్ల, మా వల్ల అవదు కదా అది పని. అవుద్దా? అవదు. 10 మంది కలిస్తే అది అవుద్ది. ఇప్పుడు రాజధాని విషయానికి వస్తే కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది. అట్లా మనకి ఏది ఉంది? ఇప్పుడు 3 రాజధానులు పెడతాం. బాగానే ఉంది. 3 రాజధానులు ఎప్పుడు డెవలప్ అవుతాయి? అయినప్పుడే అవుతాయి. మన కాక మన పిల్లలకి అవుతాయి.